తెలంగాణలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఢిల్లీలోని సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇంకా పూర్తి స్థాయిలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. 2 దఫాలుగా 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. మిగిలిన 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. అందులో విచారణ పూర్తయిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేసును స్పీకర్ రిజర్వ్ చేసి పెట్టారు. ఇదిలా ఉంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదు. దానం నాగేందర్కు పిటిషనర్గా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. స్పీకర్ 2 సార్లు ఇచ్చిన నోటీసులకు దానం ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలపై డిస్క్వాలిఫై చేయాలని ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ స్పీకర్ నోటీసులు ఇవ్వని ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు ఇప్పటికే స్పీకర్పై కోర్టు ధిక్కరణ చేశారని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన స్పీకర్ కేవలం 7 ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కొట్టివేసి మిగిలిన 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను పెండింగ్లో పెట్టారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లో పై తుది తీర్పు ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన అదనపు గడువు ఇవాల్టితో ముగియనుంది. అయితే స్పీకర్ కేవలం 7 ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టివేశారు. మిగిలిన 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లను పెండింగ్లో పెట్టారు. అయితే సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. అయినప్పటికీ స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను పెండింగ్లో పెడితే సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలని స్పీకర్ పాటించని నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు విచారణ ఎలా సాగే అవకాశం ఉంది? వెంకట్, ఇవాళ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కోర్టు నంబర్ 11లో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ఎదుట 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ కేసు విచారణకు రానుంది. ఇప్పటికే స్పీకర్ 7 అనర్హత వేటు విషయంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ 7 ఎటువంటి ఫిర్యాదు లేదు కాబట్టి ఆ 7 డిస్క్వాలిఫికేషన్ విషయం పైన విధానం తీస్తున్నామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరో 3 కడియం, దానం నాగేందర్, సంజయ్ పిటిషన్లపై స్పీకర్ దగ్గర పెండింగ్ ఉంది. అయితే గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మాత్రం 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవడంలో 3 నెలల గడువులోపు తీసుకోవడం లేట్ చేసే విషయాన్ని మాత్రం తీవ్రంగా తప్పుపట్టింది. స్పీకర్ కోర్టు ధిక్కరణ చేస్తున్నారని చెప్పి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అనర్హత పిటిషన్లపై తుది తీర్పు ఇవ్వాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయం పైన ఇవాళ మరొకసారి సుప్రీంకోర్టు ముందు ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. 7 నిర్ణయం తీసుకున్నటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ఎదుట అసెంబ్లీ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఉంచనున్నారు. 3 పెండింగ్ ఉంది. అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం భారతీయ రాష్ట్ర సమితి మాత్రం 10 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ విషయం పైన కేటీఆర్ అలాగే వివేకానంద రెడ్డి వీరు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి మారారంటూ 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసే విషయం పైన ఈ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం ఉత్కంఠగా ఉంది. వెంకట్, రైట్ సురేష్, థ్యాంక్ యూ. తెలంగాణలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఢిల్లీలోని సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారణ చేపట్టనుంది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇంకా పూర్తి స్థాయిలో స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు.
2 దఫాలుగా 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేశారు. మిగిలిన 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. అందులో విచారణ పూర్తయిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేసును స్పీకర్ రిజర్వ్ చేసి పెట్టారు. ఇదిలా ఉంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదు. దానం నాగేందర్కు పిటిషనర్గా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. స్పీకర్ 2 సార్లు ఇచ్చిన నోటీసులకు దానం ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించని ఎమ్మెల్యేలపై డిస్క్వాలిఫై చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ స్పీకర్ నోటీసులు ఇవ్వని ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు ఇప్పటికే స్పీకర్పై కోర్టు ధిక్కరణ చేశారని సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిన స్పీకర్ కేవలం 7 ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ కొట్టివేసి మిగిలిన 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను పెండింగ్లో పెట్టారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లో పై తుది తీర్పు ఇవ్వాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన అదనపు గడువు ఇవాల్టితో ముగియనుంది. అయితే స్పీకర్ కేవలం 7 ఎమ్మెల్యేల పిటిషన్లను కొట్టేశారు. మిగిలిన 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లను పెండింగ్లో పెట్టారు. అయితే సుప్రీంకోర్టు ఇప్పటికే స్పీకర్పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. అయినప్పటికీ స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్లో పెడితే సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందన్న ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.